ఇరాన్లోని 3 కీలక అణుకేంద్రాలపై అమెరికా ఇటీవల నిర్వహించిన ప్రత్యక్ష దాడులు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపించిందని అమెరికా ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ దాడుల్లో కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. అయితే ఈ ప్రకటనలతో విరుద్ధంగా పెంటగాన్కి చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రూపొందించిన ఒక ఇంటెలిజెన్స్ నివేదికలో అసలు నష్టం పరిమితంగానే జరిగిందని వెల్లడైనట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ లీక్ అయిన అంశాలను ప్రముఖ వార్తా సంస్థ CNN ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. CNN నివేదిక ప్రకారం 3 అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగిన ఫోర్డో, నతాంజ్ వంటి కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదని DIA నివేదికలో పేర్కొనబడినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా యురేనియం శుద్ధికి వినియోగించే సెంట్రిఫ్యూజ్లు కొన్ని నెలల్లోనే తిరిగి పునర్ప్రారంభించే స్థితిలో ఉండవచ్చని పేర్కొనడం గమనార్హం. ఈ అంశం చర్చనీయాంశంగా మారిన వేళ అమెరికా ప్రకటించిన విజయం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ పరంగా అయితే తమకు పరిమిత నష్టం తప్ప మరో పెద్ద స్థాయిలో నష్టం జరగలేదని, వారు అణ్వాయుధాల కోసం ప్రయత్నించడం లేదని స్పష్టం చేస్తూ ప్రకటించారు. ఈ కథనాలపై వెంటనే స్పందన తెలిపిన వైట్ హౌస్ లీక్ అయిన సమాచారాన్ని పరోక్షంగా ఖండించింది. అధ్యక్షుడు ట్రంప్ను కించపరచాలనే లక్ష్యంతో ఎడిటర్ సమాచారం ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని అభిప్రాయపడింది. 14 భారీ బాంబులతో జరిగిన ఈ దాడిలో ప్రతి లక్ష్యం పూర్తిగా ధ్వంసమైందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పష్టం చేశారు. యుద్ధ పైలట్ల ధైర్య హాసాలకు అవమానం కలిగించాలన్నది ఈ కథనాల వెనుకున్న అసలైన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. లీక్ అయిన నివేదికలు అసత్యాలని గట్టిగా కొట్టిపారేశారు. ఇక ట్రంప్ ఈ నివేదికలపై తీవ్రంగా స్పందించారు. ఇవి నకిలీ వార్తలు, చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతకు తక్కువగా చూపించాలనే కొన్ని వార్తా సంస్థల కుట్ర ఇది అని ఆయన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ప్రజలు ఈ నకిలీ కథనాలను నమ్మడం లేదని, పూర్తిగా ధ్వంసం చేసిన అణు కేంద్రాల ఫలితాల గురించి కాలమే చెబుతుందని పేర్కొన్నారు. అధ్యక్షుడి వ్యాఖ్యలతో పాటు ఈ దాడులపై వాస్తవ నివేదికల కోసం ఇప్పుడు అంతర్జాతీయ సమాచారం ఎదురుచూస్తుంది. అసలు ఈ దాడుల్లో నష్టం ఎంత వాస్తవంగా జరిగిందన్న దానిపై తుది స్పష్టత కోసం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ దాడుల పట్ల ఇరాన్ అధికార వర్గాలు కూడా స్పందించాయి. తమ అణు కార్యక్రమం సంపూర్ణంగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని, అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అన్నారు. అంతేకాకుండా దాడుల్లో నిజంగా జరిగిన నష్టాన్ని విశ్లేషించేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ జోక్యం చేయాలన్న డిమాండ్ను వారు ఉంచారు. అమెరికా తమ చర్యలతో మానవతా సంక్షోభానికి బీజం వేస్తుందని, ఇది ప్రాంతీయ స్థిరతపై తీవ్రమైన ప్రభావం చూపిందనే హెచ్చరికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్లో ప్రజలు మద్దతుతో కొన్ని ప్రాంతాల్లో US వ్యతిరేక నిరసనలు కూడా ప్రారంభమయ్యాయి. అమెరికా దాడులకు వ్యతిరేకంగా రష్యా, చైనా వంటి దేశాలు స్వరం పెంచాయి. ఈ దాడులు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా న్యూక్లియర్ అగ్రీమెంట్పై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయని విమర్శించారు. ఐక్యరాజ్య సమితిలో ఈ దాడులకు సంబంధించి అత్యవసరంగా భద్రతా మండలి సమావేశం కోరినట్లు సమాచారం. మరోవైపు యూరప్, యురేనియన్ దేశాలు అమెరికా చర్యలపై మిశ్రమ స్పందన తెలియజేశాయి. కొన్ని దేశాలు మౌనంగా ఉండగా మరికొన్ని స్వరక్షణ పేరుతో ఉద్రిక్తత అంటూ విమర్శించాయి. దీనివల్ల ప్రపంచ శాంతి వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై అమెరికా లోపల కూడా విభిన్న స్పందనలు వచ్చాయి. ఒకవైపు రిపబ్లికన్ నేతలు ట్రంప్ నిర్ణయాన్ని ఘనంగా ప్రశంసించగా, డెమోక్రాట్లు దీనిని జవాబుదారీతనానికి విరుద్ధమని, కాంగ్రెస్ను పక్కన పెట్టి యూనిలేటర్లు యాక్షన్ తీసుకున్నారని విమర్శించారు. దేశీయ రాజకీయాల్లో ఈ దాడులు మరోసారి అమెరికా ప్రథమనే ధోరణి ముందుకు తెచ్చాయి. ఇదే సమయంలో అమెరికాలోని మిలిటరీ వర్గాలు, మాతృ సంఘాలు ఈ దాడుల వల్ల భవిష్యత్తులో తమ దేశ సైనికులపై పెరిగే ముప్పును గమనిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఈ దాడులు శాంతికి బదులు
స్థిరతను దెబ్బతీయవచ్చన్న అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి పెంటపాటి పుల్లారావు అండ్ జయరాం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ పుల్లారావు గారు మీరు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్కారం. సార్ ఇరాన్లోని ఎన్ని అణు కేంద్రాలను లక్ష్యంగా అమెరికా దాడులను నిర్వహించిందంటారు? దీనిపై మీ స్పందన ఏంటి? అసలు మీరు ఆలోచించవలసింది, చాలా మంది పూర్తిగా డ్యామేజ్ అవ్వలేదు, ఇంకా చేసుకోగలరు. అది చాలా తప్పు ఆర్గ్యుమెంట్. అసలు ఈ 15 సంవత్సరాలు బట్టి బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2008-9 నుంచి ఇరాన్ ఈ అణు వెపన్స్ ఐటమ్ బాంబ్స్ చేయకుండా, ఆ మిసైల్స్ చేయకుండా ఎలాగా చేయాలి? ఎవరికి సొల్యూషన్ దొరకలేదు. ఏదో అగ్రిమెంట్ సంతకాలు పెట్టారు, అవి పెట్టారు, అంతవరకు. ఇప్పుడు ఎంత ధైర్యంతో డొనాల్డ్ ట్రంప్ తీసుకుని చేశాడు. పూర్తిగా డ్యామేజ్ అవనియా లేదా 6 నెలలు ఆలస్యం అవుతుందా, సంవత్సరం ఆలస్యం అవుతుందా? ఇంకా అయిపోయింది, అఫేజ్ అయిపోయింది. ఇప్పుడు సీజ్ ఫైర్ పెట్టారు, అది వస్తుంది, నడవదు. కానీ ఇరాన్ మాత్రం ఏ మాత్రమైనా ఇప్పుడు అగ్రిమెంట్ ఒప్పందం సంతకం పెట్టకపోతే అమెరికాతో యూరోప్తో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ మళ్ళీ తీసుకుంటారు. అసలు అది లక్ష్మణ్ రేఖ. ఇది అసలు ఇరాన్లో ఉన్న మీరు చెప్పిన 3-4 సెంటర్లు, అణు వెపన్స్ లెబారెటరీలు, న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ తయారు చేయబోతున్నారు, అది లక్ష్మణ్ రేఖ ఉండేది. అది క్రాస్ అవ్వకూడదు. క్రాస్ అయిపోయారు కదా, అది చూడాలి. కానీ ఈవేళ అది పూర్తిగా డ్యామేజ్ అవ్వలేదు, ఎంత చేయాలి అని బయటకు వస్తాయి, వెలిగా వస్తాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఈవేళ యూరోప్లో నాటో మీటింగ్ జరుగుతుంది. నాటో అంటే మీకు తెలుసు కదా, యూరోప్లో ఉన్న దేశాలందరిది ఒక కూటమి, ప్లస్ కెనడా, అమెరికా. ఎవరైతే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా మీద పోరాడారో వాళ్ళందరూ 1945లో పెట్టిన సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు వరకు డొనాల్డ్ ట్రంప్తో తగాదాలు పడేవారు. ఏంటి ట్రంప్ అని నిన్న ఏం చెప్పారు? మీరు అడిగిన 5% డిఫెన్స్ మీద మేము ఖర్చు పెడతాం, మీరు ఎంతో గొప్ప పని చేశారు, ఇరాన్ వెనక్కి ఆపిచ్చేయటం అన్నారు. సెక్రటరీ జనరల్ నాటో మార్క్ రూట్, ఆయన చాలా ప్రసిద్ధమైన పొలిటీషియన్, నెదర్లాండ్స్ పెద్ద వరల్డ్ ఫేమస్గా ఆ స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. డొనాల్డ్ నువ్వు చేయగలిగిన పని ఎవరు చేయలేదు, చాలా గొప్ప పని చేశావు. ఇప్పుడు నువ్వు డిమాండ్ చేసింది 5% మేము డిఫెన్స్ మీద ప్రతి దేశం నాటోలో ఉన్న వాళ్ళు ఖర్చు పెడతానికి చేస్తున్నాం అని అతను నిన్న ఈవేళ ఒక హీరోలాగా రిసీవ్ చేస్తున్నారు యూరోప్లో. అది చూడాలి. కానీ ఇప్పుడు ఇరాక్ ప్రతిష్ట పోయింది కదా, ఇరాన్ ప్రతిష్ట పోయింది కదా. వాళ్ళు ఇప్పుడు వరకు ఎర్రగీత ఎవరు క్రాస్ చేయరు, చూస్తాం. లక్ష్మణ్ రేఖ, మీరు ఇక్కడికి వస్తే మీ మీద కెరటాలు ఉగ్రవాదీలు పంపించేస్తామన్నారు. ఆ ఉగ్రవాదీలు 4 దేశాల్లో సిరియా, లెబనాన్, గాజా, యెమెన్లో తొక్కిసారు కదా గత 3 నెలల్లో ఇజ్రాయెల్, అమెరికా. ఏం చేస్తున్నారు? మీరు ఇంకా అది పూర్తిగా డ్యామేజ్ అయిందా లేదా అది కాదు కదా. మన భారతదేశం ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారు? మన ఎయిర్ మార్షల్, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. వచ్చి ఏమన్నాడు?
ఎన్ని ప్లేన్లు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, మాకు అదంతా అనవసరం అయ్యా. మాకు పెట్టిన టార్గెట్స్ మేము అచీవ్ చేసాం అంతే, ఫినిష్. ఆ మాట అన్నాడు ఎయిర్ మార్షల్ భారత్. మాకు పెట్టిన టార్గెట్స్. పాకిస్తాన్కి తలనొప్పి వచ్చిందా, ఉది నొప్పి వచ్చిందా కాదు, టార్గెట్స్ పెట్టారు, చేశారు. దాన్ని చూడాలి. కానీ ఇది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు వరకు ఇరాన్ దగ్గరికి ఎవరు వెళ్ళలేము, ఎవరు మాట్లాడలేము. వాళ్ళు ఎంతో ఫెరోషియస్ దేశం అనుకున్నారు, పూర్తిగా పోయింది కదా, పోయింది కదా. మా దగ్గర మేము ఇప్పుడు ఏమంటున్నారు డొనాల్డ్ ట్రంప్, అందరూ కలిసి పనిచేద్దాం, ఇరాన్ అగ్రిమెంట్ సంతకం పెడదాం, ఒప్పందం ఉండాలి అని చెప్పి, మీరు ఆయిల్ చైనాకు ఇప్పుడు వరకు అమ్మటానికి వీలేదన్నా అమ్ముకోండి చేసి చాలా పెద్ద స్టేట్మెంట్స్ వస్తుంది. ఇరాన్తో గొడవద్దు, ఇరాన్ మెత్తగా మనం వాళ్ళని లొంగేద్దాం అని తీసుకొచ్చారు. అంతవరకు తీసుకొచ్చి చేస్తున్నా, అది చూడాలి. కానీ ఇంతవరకు అవ్వింది అంతవరకు అవ్వలేదు చూడటం కరెక్ట్ కాదు. ఇది చాలా పెద్ద సక్సెస్. ఫ్యూచర్ చెప్పలేను, మాత్రం ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్ చేశారు. అదే మెసేజ్ పాకిస్తాన్కి ఏం వెళ్ళింది, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాకు 160 బాంబులు ఉన్నాయి, యాటమ్ బాంబులు, చేస్తాం, బాగా చేస్తాం, ఇంకా అనమానండి అంటూ కష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొదటిసారి న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశం, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్న దేశం మీద అటాక్. అయితే పుల్లారావు గారు మనతో పాటు అనలిస్ట్ జయరామ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ఒకసారి. నమస్కారం జయరామ్ గారు. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు అమెరికా ఈ దాడులకు సంబంధించి ఎలాంటి ఏ రకమైన బాంబులను ఉపయోగించింది అంటారు? దీనిపై అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల గురించి ఏం చెప్తున్నారు? బిఆర్ కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానలిస్టులకు నమస్కారం అండి. దీంట్లో మనము చూడాల్సింది ఏంటంటే 2 అంశాలను చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసేమో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, నెక్స్ట్ వచ్చేసి జరిగిన వర్క్ను బట్టి అయితే పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం అయితే డెఫినెట్గా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే నవ్వేడేస్ ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్ కనుక పెట్టుకున్నట్టు అయితే ఇంచుమించు ఒక 5 to 10 meters రేడియస్ లోపల అక్కడికి మనం చేరుకుంటాం. సో ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే దిస్ ఆర్ వెరీ క్లియర్. కానీ ఇప్పుడు ఏదైతే దాడులు చేసిందో అమెరికా అనుకున్నప్పుడు, ఆ వెపన్స్ ఎక్కడైతే మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నామని గర్వంగా ఫీల్ అయిన ఇరాక్ ఏ విధంగా అయితే అహంకారంతో ఉందో, అక్కడ దాన్ని లక్ష్యాన్ని ఛేదించడం కోసం అమెరికా శాయశక్తులా ప్రయత్నించింది. సో సక్సెస్ అయింది, ఇందులో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. అంటే ఎక్కడైతే పిన్ పాయింట్ లొకేషన్ ఉందో అక్కడ రీచ్ అయింది, అక్కడ ఉంది. అక్కడ ఆ తయారు చేసే సైంటిస్టులు కూడా కోల్పోయిన్లు అనేది మనం కొన్ని వార్తా కథనాల లోపల, కొన్ని ఛానల్స్లలో చూస్తున్నాం, వింటున్నాం. సో అంతవరకు దాన్ని నమ్మొచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఒక్కొక్కసారి అసందర్భమైన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇతరులను కామెంట్ చేసే విధంగా, ఇరాక్ బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ కనుక ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కామెంట్స్ అనేది ఒక అగ్రరాజ్యానికి అధినేతగా, ప్రెసిడెంట్గా ఉన్న తను అలాంటి కామెంట్లు తనకున్న పొజిషన్కు కరెక్ట్ అయిన విధానం కాదు. ఎప్పుడైనా కూడా మీరు ఎంత ముభావంగా ఉంటారో, ఎంత సైలెన్స్గా ఉంటారో, ఎంత చాలా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా ఆలోచించి స్టేట్మెంట్ ఇవ్వాలి ఏ ప్రెసిడెంట్స్ అని. ఇంత అయిందానికి కాందానికి మిగతా మనకు ఉన్న ప్రెసిడెంట్స్ కానీ, జార్జ్ బుష్ కానీ, అంతకుముందే బిల్ క్లింటన్ కానీ, లేకపోతే ఒబామా కానీ, వీళ్ళ స్టేట్మెంట్ కన్నా చూస్తే అనవసరంగా ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈయనే అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం వల్ల కొంత చులకన భావం అనేది ప్రపంచ దేశాల్లో, కొంత అవహేళన భావం అనేది ఏర్పడింది. అది ఇతర కొన్ని సంస్థలు మాట్లాడడానికి అవి ఉపయోగపడ్డాయి. ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉన్నట్లయితే ఆయన చేసిన పనిని డెఫినెట్ గా మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ట్రంప్ చేసేది ఏంటంటే తన లక్ష్యం 2. ఒకటి వచ్చేసేమో ఏ దేశంతోనైనా సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే బిజినెస్ అండ్ తనకు కావాల్సిన బెనిఫిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అంటే ఒక ప్రెసిడెంట్ గా
ఒక వ్యాపారమైన ధోరణి ఉండకూడదు. ఈయనకు ఆ వ్యాపార ధోరణి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే తనకు శాంతి దూత, శాంతి కపోతం, లేదంటే తనకు ఒక అత్యున్నత అవార్డును ఉండాలి, నోబుల్ బహుమతి రావాలి అనే ఆపేక్షతోని కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు. అది చిన్నపిల్లల్లాగా కనిపిస్తుంటుంది ఇతర దేశాలకు, లేకపోతే ప్రజలకు, లేకపోతే మేధావి వర్గానికి. ఎప్పుడు కూడా మనం కావాలి అనుకుంటే దొరకదు, అది రావాలనుకున్న సమయానికి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే తను కోడ్ చేసుకుంటూ, అంటే ఇరాన్ ప్లస్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధాలు కావచ్చు, పాకిస్తాన్ భారత్ సంబంధించిన యుద్ధం కావచ్చు, లేదనుకుంటే ఉక్రెయిన్ రష్యా సంబంధించిన యుద్ధాలు కావచ్చు, వీటన్నింటి లోపల నేనే తోపు తురుంకానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ పాస్ చేయటము, అది కంటిన్యూస్ గా యుద్ధం కొనసాగటము, అది ఒక అవహేళన పరమైన అంశాలకు దారితీసేది. అంటే ఎప్పుడు కూడా అలాంటివి పాస్ చేయకూడదు. ఒకవేళ మీ చేతిలో ఉన్నా, మీరు చేయగలిగినా కూడా అది పాస్ చేయకపోతే దానికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైతే పాస్ చేస్తారో దానిపైట్ల జనాలకు ఎక్కువ క్యూరియాసిటీతో పాటు అవహేళన కూడా వస్తుంది. అంటే ఈ రోజు ఆయన చేసింది డెఫినెట్ గా ఇతర దేశాలు గర్వించదగ్గే. ఎప్పుడైనా కూడా మనకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అనేది, అది మా దగ్గర ఉంది అని బ్లాక్ మెయిల్ చేయడం కానీ, లేదనుకుంటే మేమే తోపులం తురుంకాలం అని చెప్పుకోవటం కానీ, అది ఐక్యరాజ్య సమితిలో కానీ ఇతర G7 కంట్రీస్ ఒప్పందాలకు విరుద్ధం అనే విషయాన్ని ఎవరమైనా చెప్తాం. కానీ దాన్ని బహిరంగంగా పరిచిన ఇరాక్ని ఈరోజు బహిరంగంగానే మీరు దానిపైన ఒక ఆ ప్రకటన చేసి దాన్ని ఛేదించారు. కాబట్టి అక్కడ వరకు నాకే కాదు, ఏ మేధావికి ఎవరికి కూడా దానికి అభ్యంతరాలు ఉండవు. కానీ తను పాస్ చేసే స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి తన ఉన్న పొజిషన్కు సరైన విధానం కాదు. అది తనని తను చులకన చేసే విధంగా ఇతరులు చూసే దాన్ని ఆధారపడి ఉంటుంది. ఇతరులు చూసే ఆధారపడడం కాదు, ఇతరులు తను అలా అర్థం చేసుకుంటారు, చులకనగా అర్థం చేసుకుంటారు. అయితే జయరాం గారు చెప్పండి, ఇరాన్ మరియు రష్యా, చైనా వంటి దేశాలు ఈ దాడులపై ఎలా స్పందిస్తున్నాయి అంటారు? ఒకటి, ఈ దాడులు అనేది జనరల్ గా మనకు చైనా చాలా క్లియర్ గా చెప్పింది, మాకు యుద్ధంతో పని లేదు, బిజినెస్ యాక్టివిటీనే ఇంపార్టెంట్. మేము బిజినెస్ పరమైన సంబంధాలు ఏ దేశంతోనైనా పెట్టుకుంటామో మాకు బిజినెస్ మాత్రమే ఇంపార్టెంట్. ఒక మనిషి ఎదుగుదలకు దేశ భవిష్యత్తు అనేది వ్యాపార సంబంధాల మీద, కరెన్సీ మీద డిపెండ్ తప్పితే యుద్ధాల మీద కాదు అనేది తేల్చేసింది చైనా. నెక్స్ట్ రష్యా వచ్చేసి ఒక మిత్ర సంబంధంతో ఉంది కాబట్టి ఇరాన్కు, సో దానికి ఒక బెనిఫిషరీ, ఒక ప్రివిలేజ్ దేశంగా, ప్రివిలేజెస్ గా రష్యా చూస్తున్నారు. భారతదేశం అనేది తటస్థంగా ఉంది. సో ఏది కరెక్టా ఏది రాంగా అనేది కాకుండా, తేల్చకుండా ఏదైనా కూడా మంచిది కాదు, యుద్ధం అనేది మంచిది కాదు, శాంతియుతంగానే మనం ఏదైనా పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారానే ఏదైనా పరిష్కరించాలనే దాని మీద ఉన్నది. ఎందుకంటే మనం పాకిస్తాన్తో సీజ్ ఫైర్, మనం దాంట్లో ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ దుండుడుకగా బిహేవ్ చేసి కవింపు చర్యలు చేసినా కూడా మనం ఎక్కడ కూడా ఒలకలేదు, తొనకలేదు, ఎక్కడ అనవసరం విషయాలు మాట్లాడలేదు. సో ఇక్కడ ఉన్నారు అంటే ఏ దేశానికైనా కూడా యుద్ధం అనేది వచ్చినట్టు అయితే డెఫినెట్ గా అది ఆ దేశం మీదనే కాదు, ఇతర దాంట్లో సంబంధాలు ఉన్న, సో ఆర్థిక లావాదేవీలు కానీ, బిజినెస్ యాక్టివిటీతో కానీ, ఇతర సంబంధాలు ఏవి ఉన్నా కూడా డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంటాయి. ఇప్పుడు నిజంగా ఆయిల్ కనుక వస్తే క్రూడ్ ఆయిల్ రేటు ఇప్పుడు పెరిగిపోయింది. దాన్ని ఈవెన్ సో బ్యారెల్ రేటు పెరిగిన తర్వాత ఇప్పుడు డెఫినెట్ గా ఇతర దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. ఆ క్రూడ్ ఆయిల్తోనే మనం ఉన్నదంటే ట్రాన్స్పోర్ట్ అంశాలు కానీ, ఇతర అంశాలు కానీ, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఈవెన్ వెజిటేబుల్స్ కానీ, ఇంకా మనకు రెగ్యులర్ యాక్టివిటీకి సంబంధించిన ఏదైనా కూడా డెఫినెట్ గా పెరిగిపోతూ ఉంటది. అది సత్యమే. అంటే ఎప్పుడు కూడా బిజినెస్ యాక్టివిటీని మనం కోరుకుంటూనే ప్రపంచ శాంతిని కూడా మనం కోరుకోవాలి. దాన్ని కోరుకుంటున్నది భారతదేశం అనేది చాలా క్లియర్. ఇక ఇతర దేశాలకు సంబంధించిన విషయాలకు వస్తే ఆయా దేశాలకు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. అలాగే పుల్లారావు గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.